మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ గారు పోలీసుల విచారణలో భాగంగా ఆయన సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారని, దాని ప్రకారంగా ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జోగి రమేష్ గారి నేతృత్వంలోనే ఈ నకిలీ మద్యం తయారీ జరిగిందని, ఈ కేసులో అసలు ఏమేం జరిగాయో సంచలనమైనటువంటి విషయాలను అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన బయటపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మొలకల చెరువులో వెలుగులోకి వచ్చినటువంటి నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి జోగి రమేష్ గారి నేతృత్వంలోనే ఆ నకిలీ మద్యం తయారీ జరిగిందని, ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా జరిగినటువంటి వ్యూహం అని అద్దేపల్లి జనార్దన్ ఆయన పోలీసుల విచారణలో అప్రూవర్గా మారి బయటపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఆల్రెడీ మనం చెప్పినట్టే జరిగింది అని మరి అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుకున్నాం అండి. సో దాని ప్రకారం చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మద్యం స్కామ్లో ఇరుక్కుని ఈ రోజు అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా బదనాం చేయాలి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడిని ఏ రకంగా చేయాలి అని ఆలోచించి, అంటే ఎంత తెలివిగా ప్లాన్ చేశారంటే వాళ్ళు, ఒక పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈ జోగి రమేష్ కావచ్చు, ఈ జనార్దన్ రావు అనే వ్యక్తిని పట్టుకుని, ఇతనికి ఆల్రెడీ ఒక బార్ ఉంటే ఆ బార్ లో గతంలో కల్తీ లిక్కర్ అమ్మడం కూడా జరిగింది, గతంలో తయారు చేశారు. సో ఇది వాళ్ళు 16 నెలలుగా జరుగుతుంటే ఏం చేశారని వైసీపీ ప్రశ్నిస్తోంది కదా. యాక్చువల్గా 16 నెలలుగా జరగలేదు. ఏప్రిల్లో ఈ జనార్దన్ రావుని జోగి రమేష్ పిలిపించారు. పిలిపించి నువ్వు రెడీ చెయ్యి అన్నీను, మనం సెప్టెంబర్ అక్టోబర్ నాటికి దీన్ని బయటకు తీసుకొద్దాము, మనం వాళ్ళకి విషయం అందిద్దాం. ఎవరికి? ఎక్సైజ్ శాఖకి. సో మనం ఈ ప్రభుత్వాన్ని దింపాలన్నా లేదు, ఈ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి మనం కొంచెం ఎలివేట్ అవ్వాలంటే, వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి ఆ జనార్దన్ రావు అన్న అతను 3 కోట్లు ఇస్తామని ఒప్పించి అతని ద్వారా అతను ఏం చేశాడు, ఈ లేబుల్స్, ఈ క్యాప్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తయారు చేసి, బికాస్ ఆల్రెడీ వాళ్ళకి అలవాటు ఈ లిక్కర్ తయారు చేయడం. ఈ లిక్కర్ తయారు చేయడంలో మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగింది. వీళ్ళు ఒక కంపెనీ పెట్టి లిక్కర్ ఎలా తయారు చేస్తారంటే చీప్ లిక్కర్, కల్తీ లిక్కర్, దాని శాషేల్లో ఎలా అమ్మారో అన్నీ మనకు తెలుసు. సో అదే రకంగా ఇక్కడ తయారు చేయమని చెప్తే వీళ్ళు అంతా కూడా ప్రిపరేషన్ మొదలుపెట్టి సెప్టెంబర్ 20 తర్వాత వీళ్ళు ఎక్సైజ్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. సో లేటెస్ట్గా ఇవ్వటం జరిగిందండి. సో జనార్దన్ రావుకి ఏం చెప్పారంటే, ఈ నెల 24న నువ్వు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపో, నీకు టికెట్లు బుక్ చేస్తామని చెప్పారు వాళ్ళు. అంటే ఒక ప్లాన్ ప్రకారం మొత్తం జరిగింది. దీంట్లో మొత్తం పాత్రధారి సూత్రధారి ఇటుపక్క జోగి రమేష్ అయితే, అటుపక్క మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కనిపిస్తున్నారు మనకి. అయితే 24 తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే, ఇప్పుడు ఈ తంబళ్లపల్లె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు సొంతం కాబట్టి, ఈ జయచంద్రారెడ్డి ఇతను ఎవరు, ఈ జనార్దన్ రావుకి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. ఓకే. ఈ జనార్దన్ రావు జోగి రమేష్కి ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకంగా వాడుకున్నారు. వాడుకున్నాక సో జయచంద్ర ఈ నలుగురు ఏం చేశారంటే, ఇది వాళ్ళ సొంతం తంబళ్లపల్లి అనేది ఇతను చెప్తున్నాడు, ఎవరు, జనార్దన్ రావు, అంటే వాళ్ళ గుప్పిట్లో ఉంది అది అని. సో జయచంద్రారెడ్డికి ఎన్నికల్లో ఎలాగ టికెట్ ఇవ్వరు, ఇచ్చినా గెలవడు కాబట్టి అతను ఆఫ్రికాలోనే వ్యాపారం చేసుకుంటాడు, నువ్వు అతనితో మాట్లాడుకుని అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకో అని జోగి రమేష్ చెప్పారట గతంలో. అయితే జయచంద్రారెడ్డి తెలివిగా తెలుగుదేశంలోకి వచ్చి కోవట్టుగా మారాడు. మీకు తెలుసు ఎలాగో ఓడిపోతాడని వీళ్ళకి తెలుసు, ఎవరికి, వైసీపీ వాళ్ళకి. అంటే తంబళ్లపల్లిలో ఎవరు, పెద్దిరెడ్డి తమ్ముడు గెలుస్తాడు, జయచంద్రారెడ్డి ఓడిపోవాలి కాబట్టి తెలుగుదేశంలో వచ్చి చేరి అక్కడ టికెట్ తీసుకున్నాడు. అంటే ఎంత పెద్ద కుట్ర ఎప్పటి నుంచి జరిగిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఈ గత నెల 24న ఆఫ్రికాకి వెళ్ళేందుకు టికెట్ బుక్ చేశారట. అయితే 23న జోగి రమేష్ వాళ్ళ ఇంటికి పిలిపించి ఈ జనార్దన్ రావుని, ఆయనతో పాటు అప్పుడు ఎవరు ఉన్నారట, ఆయన పిఏ రాము, తర్వాత నాగిరెడ్డి, స్వామి ఉన్నారట. వాళ్ళంతా వెళ్ళిపోయాక జోగి రమేష్ ఇతనితో పర్సనల్గా మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతానికి చెందిన సురేష్తో ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇప్పించి
ములకల చెరువులోని నకిలీ కేంద్రంపై దాడి చేయించాము, సరుకు పట్టించి దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం మొదలుపెట్టాము అని చెప్పారు. సో సీఎం చంద్రబాబు వెంటనే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను సస్పెండ్ చేయడంతో ఆ విషయం హైలైట్ కాలేదు. సో ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు అనుకున్నది జరగల. వాళ్ళు ఎక్సైజ్ శాఖకి సమాచారం ఇచ్చారు, ఇచ్చాక వాళ్ళు ఏమనుకున్నారు, ఇది పెద్దది అయిపోతుంది ఇష్యూ, చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేస్తారని వాళ్ళు అనుకోలే. ఎప్పుడైతే జయచంద్రారెడ్డిని వాళ్ళని ఈయన సస్పెండ్ చేశారో దాంతో ఇది హైలైట్ కాలేదుట. కాకపోయేసరికి ఏం జరిగింది, జోగి రమేష్ ఆఫ్రికాలో ఉన్న నాకు మళ్ళీ కాల్ చేశారు అంటే లాస్ట్ మంత్ 24 జనార్దన్ రావు వెళ్ళిపోయారు, 23 మాట్లాడారు, 24 సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇదంతా జరిగింది. జరిగి ఇది హైలైట్ కాకపోయేసరికి మళ్ళీ జనార్దన్ రావుకి జోగి రమేష్ ఫోన్ చేశారు. చేసి ఏం చెప్పారు, ఇబ్రహీంపట్నంలోని నా బార్ ఎదురుగా ఉన్న గోదాంలో నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు క్యాన్లు సరుకు పెట్టాలని సూచించారు. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఫెయిల్ అయ్యేసరికి మళ్ళా ఇబ్రహీంపట్నానికి అక్కడ నువ్వు నీ బార్ ఎదురుగుండా వాటిని తయారు చేయించేట్టుగా చెయ్యి అన్నారు. అయితే సాక్షి పత్రిక, టీవీ ఛానల్ ప్రతినిధులతో పాటు వైకాపా నాయకులను కూడా అక్కడ తీసుకొచ్చి దుష్ప్రచారం చేయిస్తాము అన్నారు. అంతకు ముందు రోజు రాత్రి రమేష్ తన మనుషుల ద్వారా అక్కడ నకిలీ మద్యం పెట్టించారు. అయితే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల నేను జోగి రమేష్తో చేయగలపాల్సి వచ్చింది అని చెప్పి ఈ జనార్దన్ రావు చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమన్నారంటే, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాము అని జోగి రమేష్ చెప్పారు. ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటుకు 3 కోట్లు ఇస్తామని అన్నారు. నా సోదరుడికి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగిపోవడం, తర్వాత ఏమో ఇంటితో సహా ఆస్తులన్నీ వేలానికి వచ్చేసాయట. సో దాంతో ఆయన ప్రలోభాలకు ఆశపడి ఈ కుట్రలో నేను భాగస్వామిని అయ్యాను. ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన నకిలీ మద్యం వల్ల ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వస్తుందని, నువ్వు ఆఫ్రికా నుంచి రావాల్సిన అవసరం లేదని, మేమే అన్ని చూసుకుంటామని జోగి రమేష్ నాకు చెప్పారు. అంటే చూసారా, ఇబ్రహీంపట్నం విషయంలో జనార్దన్ రావు తోటి వాళ్ళు ఏ రకంగా చెప్పారు, నీకేం భయం లేదు, మేము చూసుకుంటాం, నువ్వు వెనక్కి రావక్కర్లేదని. కానీ ఇప్పుడు ఏం జరిగింది, చచ్చినట్టు రావాల్సి వచ్చింది, అతను నిజాలు కక్కాల్సి వచ్చింది. సో ఇంకా ఏమంటున్నారు, ముందస్తు బెయిల్ పిటిషన్ వేయిస్తామని కూడా జోగి రమేష్ హామీ ఇచ్చారు. కానీ అవి ఏమీ చేయలేదు. ఈలోగా నా తమ్ముడిని అరెస్ట్ చేశారు. దీంతో వారు నన్ను మోసం చేశారని అర్థమయ్యి నేను లొంగిపోవాలని నిశ్చయించుకున్నాను. అందుకే ఈ కుట్రను మేము ముందు పెడుతున్నాను అన్నట్టు. సో తంబళపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన జయచంద్రారెడ్డికి ఈ నకిలీ మద్యం తయారీలో ఎటువంటి సంబంధం లేదని అతను చెప్తున్నాడు. సో ఇప్పుడు జయచంద్రారెడ్డిని వాళ్ళు వాడుకున్నారు, జనార్దన్ రావుని వాడుకున్నారు, జనార్దన్ రావు తమ్ముడిని అరెస్ట్ చేయించారు. సో మొత్తం వీళ్ళందరూ కూడా బలిపశువులు అయ్యారు. అసలు చేసింది జోగి రమేష్, అసలు చేసింది వైకాపా వాళ్ళు, అసలు చేసింది దీని వెనకాల మిథున్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఉండొచ్చు. సో మొత్తానికి ఇవాళ జనార్దన్ రావు నిజం చెప్పటం వల్ల ఇది, అంటే చంద్రబాబు నాయుడిని నారావారి సారా అన్నారు కదా, ఇది నారావారి సారా కాదు, జోగివారి సారా అనేది దాటితల్లమైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.